హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే కాంపిటీషన్ దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ చరణ్ ఆల్బమ్ విన్నాను, ఎంత బాగా పాడాడో, నిజంగా భలే ట్యూన్స్ ఇచ్చాడు, ఈసారి కూడా రాబోతున్నాడు, తనే విన్ అవుతాడు అని చెప్పి నేను తన కోసమే వచ్చాను కాంపిటీషన్కి చూడడానికి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అటువైపుగా వెళ్తున్న విక్రమ్ బ్యాచ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో. విక్రమ్ అంటాడు, హలో ఏం మాట్లాడుతున్నావు, చరణ్ వస్తాడంటావా? తను రాడు, తనకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి ఇంట్లో బెడ్ రెస్ట్లో ఉన్నాడు, తను రాలేడు. సో గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, ఈసారి విన్ అయ్యేది నేనే, విక్రమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత ఇక ఆ కోఆర్డినేటర్ కనిపించడంతో హలో సార్ అని చెప్పి మాట్లాడతాడనమాట. మొత్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నావు విక్రమ్ అని చెప్పి అతను అడుగుతాడు. యా సార్, డెఫినెట్గా నేనే విన్ అవుతాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని విక్రమ్ అంటూ ఉంటే ఓకే ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి, నీతో పాటు ఇంకో 2 బ్యాచెస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి ఆ సార్ చెప్పడంతో పర్లేదు సార్, ఎంతమంది వచ్చినా నేనే గెలుస్తాను అని విక్రమ్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అవును చరణ్ వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి ఆ సార్ అంటూ ఉంటే, ఏంటి సార్ చరణ్ వచ్చేది, చరణ్కి నిన్న యాక్సిడెంట్ అయింది, పాపం బెడ్ రెస్ట్లో ఉన్నాడు, కాళ్ళు చేతులు పాపం కదపలేని స్థితిలో ఉన్నాడు, సో తను రాలేడేమో అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు ఆ కోఆర్డినేటర్ సార్ ఇలా అంటారు, ఏదైనా పాపం చరణ్ ఈ ఆల్బమ్కి మంచిగా వచ్చుంటే బాగుండేది, తనకి ప్లస్ పాయింట్ అయ్యేది, పాపం మంచి ప్లస్ పాయింట్ అయ్యే టైంలో తనకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది, ఎలాగైనా ఓపిక చేసుకుని వస్తే బాగుండేది, సర్లే ఏదైతే అదైంది, మీరు వెళ్ళండి, కాంపిటీషన్కి రెడీ అవ్వాలి కదా, లోపలికి వెళ్ళండి అని చెప్పి సార్ చెప్పడంతో విక్రమ్ బ్యాచ్ వెళ్తారు లోపలికి. మరోపక్క అక్షిత అలాగే శాన్వి పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏముంది, కాసేపట్లో అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది, సో ఎటు చరణ్ కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికి పాపం అటు డాక్టర్ ట్రై చేశారు, ఇటు పల్లవి ట్రై చేసింది, కానీ చరణ్లో ఎటువంటి మార్పు కానీ ఏమీ నడవలేడం ఏమీ కనిపించలేదు. సో తను ఖచ్చితంగా ఓడిపోయినట్టే, కాంపిటీషన్ వెళ్ళలేదు కాబట్టి ఆంటీ చెప్పినట్టు చరణ్ ఓడిపోతే పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, సో పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మనం సిద్ధం చేస్తే బాగుంటుంది, తనకెందుకు శ్రమ, మనం వెళ్ళి తన బ్యాగ్ సర్దిద్దాం, ఎలాగైనా పల్లవి కాసేపట్లో ఇంట్లో నుంచి బయలుదేరాలి కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పద ఆ చేద్దాము సర్దుదాము అని చెప్పి ఇద్దరు పల్లవి రూమ్ దగ్గరికి వెళ్తారు. మరోపక్క ప్రసాదరావు నించొని ఉంటే అక్కడికి సుమలత వస్తుంది. ఏమండి, మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం కదా ఇన్స్టిట్యూట్, దానికి సంబంధించిన ప్లాన్ ఇక్కడ ఇది అని చెప్పి సుమలత చెప్తూ ఉంటే అప్పుడు ప్రసాదరావు అంటారు, ఏం మాట్లాడుతున్నావు సుమా, అసలు చరణ్కి ఈ పరిస్థితి పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, అవునండి చరణ్కి రావడం నాకు బాధే కాదన్ను, కానీ తను నార్మల్ స్టేట్కి రావడానికి నేను లక్షలు కాదు కదా కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఎలాగైనా ఇప్పుడు కాంపిటీషన్లో తనకు నడవలేడు కాబట్టి తను ఓడిపోయినట్టే, నేను ఆల్రెడీ ముందే తనకు చెప్పాను, ఓడిపోతే నేను చెప్పినట్టు చేయాలి, బిజినెస్లోకి రావాలి అని చెప్పి చరణ్కి చెప్పాను, తను కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు కాసేపట్టు కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది, తనైతే వెళ్ళలేడు, ఓడిపోయినట్టే కాబట్టి కొన్ని రోజుల్లో తను సెట్ అయ్యాక ఎలాగైనా బిజినెస్కి రావాలి, అందుకే నేను నా స్టెప్స్ దాని తగ్గట్టుగా మూవ్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది సుమలత. పక్క హాల్లో ఇటు బామ్మ చంటి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో, మనమే తన కెరియర్ నాశనం అయిపోతుంది, తనకు అనుకున్న కెరియర్ తనకి రావట్లేదని చెప్పి ఇంత బాధపడుతున్నామే, పాపం అన్నయ్య ఒక్కడే ఉండి ఇంకెంత బాధపడుతున్నాడో అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. ఇలా అంటూ ఉంటుంది, పల్లవి నువ్వు చేయాల్సిన ప్రయత్నం అంతా చేసావు, కానీ అటు చరణ్లో ఏ మార్పు కనిపించట్లేదు, తనకి బెడ్ రెస్ట్ ఎక్కువగానే అవసరంగానే అనిపిస్తుంది, ఏం చేస్తాం, వెళ్ళి మేమైనా ఓదారుస్తాము అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ చంటి వెళ్తారనమాట చరణ్ దగ్గరికి. అన్నయ్య నీకు ఇలా అవ్వడం బాధగానే ఉంది, నువ్వు అలా కూర్చోకన్నయ్య అని చెప్పి చంటి ఇటు బామ్మ మాట్లాడుతూ ఉంటే అప్పుడు చరణ్ అంటారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీ సానుభూతి నాకేం అవసరం లేదు, నేను ఆల్రెడీ నా బాధలో ఉన్నాను, మీరు బాధపడుతున్నారని తెలుసు, కానీ నాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు, ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి అనగానే, అది కాదన్నయ్య అది కాదురా అని చెప్పి మాట్లాడబోతూ ఉంటే, చెప్పాను కదా నాకు ఎవ్వరు నా దగ్గర రావద్దు, నాకు చాలా చిరాకు ఇరిటేషన్ పుడుతుంది, వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట చరణ్. ఆ తర్వాత అక్కడికి వస్తుంది పల్లవి. ఏంటి చరణ్, నువ్వు బాధలో ఉన్నావని అర్థమవుతుంది, నువ్వు కోపడుతున్నావని కాదు, అక్కడ నీ బాధే మాకు అర్థమవుతుంది, కానీ నువ్వు ఇది కాకపోతే ఇంకో ఛాన్స్ ఇంకేమీ దక్కదా ఏంటి, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇది దక్కలేదంటే ఇంకేదైనా మంచిది రాసి పెట్టుందేమో, ఆ విధంగా ఆలోచించవచ్చు కదా, వాళ్ళని అంతిదిగా మాటలని పంపించేశావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, వాళ్ళని తిట్టాను, నువ్వు విన్నావు కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు, నువ్వు నాకు ఇలాంటివేం చెప్పకు అని చరణ్ అంటాడు. పల్లవి అంటుంది,
సరే చరణ్, నేను రానులే కానీ ఇలా ఎంతసేపు నీ రూమ్లో ఒక్కడివే కూర్చుంటావు? అదే ఆలోచిస్తూ కొంచెం డైవర్షన్ ఉంటుంది కదా, హాల్లో వచ్చి కూర్చో అని చెప్పి అంటుంది పల్లవి. ఎలా కదిలేది? నాకు ఎక్కడికి, నేను రాను పల్లవి, నువ్వు వెళ్ళు అని చరణ్ అంటూ ఉంటే, అది కాదు నా మాట విను, రా కాసేపు హాల్లో కూర్చో అని చెప్పి చరణ్ని లేపి మెల్లగా అలాగే మెట్లు దింపి తీసుకొచ్చి కింద హాల్లో కూర్చోబెడుతుంది అనమాట పల్లవి. ఇక అప్పుడు పల్లవి అంటుంది చరణ్తోని, చరణ్ నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి పాలు కాచి తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుందనమాట పల్లవి. మరో పక్క అక్షిత సాన్వి ఏమో పల్లవి గదిలోకి వెళ్ళి పల్లవి ఇవన్నీ కూడా బట్టలు సర్దుతూ ఉంటారనమాట, సూట్ కేసులు అవి. ఇక అప్పుడే పల్లవి రూమ్లోకి వచ్చి మీ ఇద్దరు నా గదిలో ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది. కాసేపట్లో నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరబోతున్నావు కదా, మళ్ళీ వచ్చి సర్దుకోవాలి అది ఇది అని చెప్పి నీకు టైం వేస్ట్ ఎందుకు? అందుకే మేము సర్ది పెడుతున్నాము. నీకు సంబంధించిన చార్జర్లు చెత్త చెదరం అని ఉంటే అన్నీ సర్దుకోమ్మా, కాసేపట్లో బయలుదేరాలి. మమ్మీ చెప్పింది గుర్తుందిగా, చరణ్ ఓడిపోయినట్టే నువ్వు బయలుదేరాల్సిందే అని చెప్పి అనగానే ఇక పల్లవి ఏం చేయలేక అక్కడి నుంచి వచ్చేస్తుందనమాట, కిచెన్లోకి వస్తుంది. ఇక పాలు కాద్దామని చెప్పి కిచెన్లో ఇక ఉంటుందన్నమాట, పాలు కాస్తూ ఉంటుంది. చరణ్ ఏమో అక్కడ హాల్లో కూర్చుని ఉంటాడు. ఇక పల్లవి పాలు కాస్తూ ఉంటే సడన్గా తన చున్నీ ఏమో అలా పొయ్యి మీద పడుతుందనమాట, పాలు కాచే దగ్గర. ఇక అది అంటుకుంటుంది, లైట్గా ఫైర్ వస్తుందనమాట. పల్లవి ఏమో అవును అదేదో ఎక్కడో పెట్టానని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఇక హాల్లో కూర్చున్న చరణ్ గమనిస్తాడనమాట పల్లవి చున్నీకి నిప్పంటుకోవడం. పల్లవి చూసుకో అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నా కూడా పల్లవికి ఏమీ వినిపించినట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది. పల్లవి చెప్తుంది నీకే అని చెప్పి అన్నా కూడా పల్లవికి ఏం వినిపించినట్టు చేస్తూ ఉంటుంది. ఇక ఇలా కాదు, పల్లవిని కాపాడుకోవాలి అని చెప్పి ఇక చరణ్ లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ లేవలేక అలా పడిపోతాడు. మొత్తానికి లేచి కుంటుతూ అలా వస్తూ ఉంటే కొంత దూరం వచ్చాక పడిపోతాడనమాట, సపోర్ట్ లేక. మళ్ళీ ఎలాగైనా పల్లవిని కాపాడుకోవాలని చెప్పి లేచి అలా కుంటూనే వస్తాడనమాట, నడుచుకుంటూ వచ్చి పల్లవి దగ్గరికి వచ్చి ఇక చున్నీ దగ్గర ఉన్న మంటంతా ఆర్పేసి, ఏంటి కళ్ళు కనిపించవా, ఏంటి అసలు నిన్ను అని చెప్పి పల్లవి చంప మీద గట్టి కొడతాడనమాట చరణ్. ఈ లోపల అందరూ వచ్చేస్తారనమాట, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, సుమలత ఇటు బామ్మ అందరూ వస్తారు. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే, అసలు ఈ పల్లవికి ఒళ్ళే మందం అనుకున్నాను, అసలు చెవులు కూడా నీకు వినిపించవా ఏంటి? ఎన్నిసార్లు ఎంత ఇదిగా పల్లవి అని చెప్పి చూసుకో అని పిలుస్తూనే ఉన్నానా, వినిపించిందా నీకు? లేదు, అసలు కొంచెం ఒళ్ళు కాలుంటే తెలిసేది దీనికి, టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది బామ్మ, లేదంటే ఒళ్ళంతా కాలిపోయేది అని చెప్పి అలా చరణ్ తిడుతూ ఉంటాడు. సుమలత కూడా అంటుంది, కిచెన్లో ఏం చేస్తున్నావే అంత పరధ్యానంగా, చూసుకోవద్దు అనగానే, తప్పైపోయిందండి చూసుకోలేదు అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అదేంటి చూసుకోవాలి కదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ కూడా. ఇక చరణ్ అంటాడు, అసలు అప్పటికి నేను ఎన్నిసార్లు పిలిచానో, అస్సలా ఏమీ ధ్యాస ఎక్కడుందో ఏమో, ఒళ్ళు కాలితే తెలిసేది, అసలు ఎంత పడి లేస్తూ ఇక్కడ దాకా వచ్చాను నేను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే పల్లవి ఏమో నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఏదో గొప్పగా పెద్ద సాధించిన దానిలాగా నవ్వుతున్నావేంటి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు పల్లవి అంటుంది, నేనేమీ సాధించలేదు, కానీ సాధించుకుంది నువ్వే అని అనగానే, నేనేం సాధించాను అని చెప్పి అంటాడు చరణ్. ఒకసారి నిన్ను నువ్వు గమనించుకో చరణ్, నీ కాలు చూసుకో, నా కోసం నువ్వు నడుచుకుంటూ వచ్చావు, నీ కాలు నార్మల్ అయిపోయింది చూసుకో అని చెప్పి పల్లవి అనగానే, అవును కదా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు చరణ్ వైపు. అవును కదా అని చెప్పి చరణ్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే, అయినా అలా ఎలా పాసిబుల్ అయింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. అప్పుడు పల్లవి అంటుంది, ఇది యాక్సిడెంట్గా వచ్చిన ఫైర్ కాదు, నేనే కావాలని ఇలా చేసుకున్నాను అని చెప్పి అనగానే, అదేంటమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటారు. అదేంటి ఫ్రెండు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు ఆయన ప్రయత్నం ఆయన చేశారని, కానీ ఇలాంటి కేసెస్లో కొంచెం ఏదైనా షాక్ లాంటిది వస్తే ఖచ్చితంగా పేషెంట్ నడిచే అవకాశం ఉంటుంది అన్నారు. నేను కూడా మర్దన చేయడం అన్నీ చేశాను చరణ్కి, కానీ ఎటువంటి ప్రయత్నం రిజల్ట్ ఏం కనిపించలేదు, ఆఖరి ప్రయత్నంగా ఇలా చేశాను నేను, ఖచ్చితంగా చరణ్ నన్ను కాపాడడం కోసం వస్తాడు కిచెన్లోకి అని చెప్పి నమ్మకంతో ఇలా చేశాను అని చెప్పి పల్లవి చెప్తుంది. అప్పుడు చరణ్ అడుగుతాడు, అదేంటి పల్లవి నీకేమైనా అయితే అసలు ఎంత రిస్క్ చేసావో నీకు అసలు తెలుస్తుందా అని చెప్పి అంటాడనమాట చరణ్. నేను నాకేమవుతుంది అని చెప్పి ఆలోచిస్తే ఇదంతా నేను చేసేదాన్నే కాదు చరణ్, నీ కాళ్ళు బాగవ్వాలని చెప్పి నేను ఇలా చేశాను అని చెప్పి పల్లవి అనడంతో అప్పుడు ప్రసాదరావు అంటారు, అసలు నీకేమవుతుందో అన్న ఆలోచనే లేకుండా చరణ్కి కాలు రావాలని చెప్పి ఇదంతా చేసావు, నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా అని చెప్పి ఆయన కూడా మెచ్చుకుంటారు. ఇక చంటి ఇటు బామ్మ, నిజంగా అమ్మ నువ్వు నిజంగా గ్రేట్ అన్నట్టుగా అంటూ ఉంటారు పల్లవితో. ఇక పల్లవి చేసిన పనికి అటు సుమలత ఇటు ఆ శాన్విక అక్షిత షాక్లో ఉండిపోతారు. ఆ తర్వాత చరణ్ వాళ్ళ బామ్మ, నిజంగా అమ్మ పల్లవి నువ్వు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం, ఇప్పుడు చరణ్కి కాలు వచ్చేలా చేసావు అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది పల్లవిని. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.